కాల్పుల విరమణ ఒప్పందంతో ఉత్తర గాజాకు తిరిగి వస్తున్న వేలాది మంది పాలస్తీనియన్. వర్తమానంకి స్వాగతం. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు కథనం. కాల్పుల విరమణ ఒప్పందంతో ఉత్తర గాజాకు తిరిగి వస్తున్న వేలాది మంది పాలస్తీనియన్లు. ఓవైపు బాంబింగ్, మరోవైపు షెల్లింగ్, వైమానిక దాడులతో నామరూపాలు కోల్పోయిన గాజాలో కాల్పుల విరమణ ఒప్పందంతో పాలస్తీనియన్లు సొంతిళ్లకు వస్తున్నారు. తీర ప్రాంత అల్ రషీద్ వీధి గుండా కాలినడకన ఉత్తర గాజాకు తిరిగి రావడం ప్రారంభించారు. సరిహద్దు దాటేందుకు రోజుల తరబడి వేచి ఉన్న తర్వాత వేలాది మంది పాలస్తీనియన్లు ఉత్తరం వైపు వెళ్లారు. చెక్ పోస్టులు తెరిచేందుకు అనుమతించిన కొద్దిసేపటికే ప్రజలు నెట్ జారింగ్ కారిడార్ను దాటుతున్నట్లు అసోసియేటెడ్ ప్రెస్ తెలిపింది. అయితే ఆ ఇళ్ల పరిస్థితి చూడగానే వారి ఆనందం ఆవిరైపోతుంది. శిథిలాల కుప్పగా మారిన ఇళ్లను చూసి వారు తమ భవిష్యత్తు ఏంటో అర్థం కాక తలలు పట్టారు. నేటి ఉదయం నుండి ఇజ్రాయెల్ దాడుల కారణంగా నిరస్త్రులైన పాలస్తీనియన్లు దక్షిణ గాజా నుండి దాని ఉత్తర ప్రాంతాలకు తిరిగి రావడానికి అనుమతించిందని ఖతార్ తెలిపింది. మధ్యవర్తుల నేతృత్వంలో కొనసాగుతున్న ప్రయత్నాలలో భాగంగా ఇరు వర్గాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం హమాస్ వచ్చే శుక్రవారం నాటికి ఇజ్రాయెల్ బందీ అర్బెల్ యోయుద్ మరో 2 బందీలను అప్పగించనుంది. అదనంగా హమాస్ శనివారం మరో 3 బందీలను విడుదల చేస్తుంది అని అల్ అన్సారీ తెలిపారు. ఇదిలా ఉండగా కాల్పుల విరమణ ఒప్పందంగా కారణంగా ఇళ్లకు చేరుకుంటున్న పాలస్తీనియన్లను ఆదుకునేందుకు ఈజిప్టు ప్రధానమంత్రి మోస్తఫా మద్బౌలి గాజాలో అతిపెద్ద మానవతా సహాయ కాన్వాయ్ను ప్రారంభించినట్లు ప్రకటించారు. టుగెదర్ ఫర్ హ్యుమానిటీ అనే నినాదంతో గాజాకు మద్దతుగా 4200 టన్నులకు పైగా సహాయాన్ని మోసుకెళ్లే 305 ట్రక్కులు, 11 అంబులెన్సులు ఈ కాన్వాయ్లో ఉన్నాయి. కాగా యుద్ధం మిగిల్చే నష్టాన్ని పూడ్చడం అంత సులువు కాదు. హమాస్ లక్ష్యంగా ఇజ్రాయెల్ చేసిన యుద్ధం వల్ల దెబ్బతిన్న గాజా పునర్నిర్మాణానికి 350 ఏళ్లు పట్టొచ్చని అంటున్నారు. దీనికి దాదాపు $4000 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత నుండి ఇప్పటి వరకు ప్రపంచం ఎన్నడూ చూడని స్థాయిలో పునర్నిర్మాణ కార్యకలాపాలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఐక్యరాజ్య సమితి పేర్కొంది. మొత్తంగా ఇజ్రాయెల్ అమానవీయ దాడులతో శిథిలమైన గాజాలో శాంతిరేఖలు విరివియడంతో పాలస్తీనియన్ల ముఖాలపై కొంతైనా సంతోషం వెల్లువిరుస్తుంది. వాస్తవ వార్తలకు ప్రమాణం టీవీ వర్తమానం.